చూస్తున్నాం దాదాపు బీఆర్ఎస్ పార్టీ పదవి పోయినాక గూడా, తెలంగాణలో పదవి కోల్పోయినాక గూడా మొత్తం కేసులు చూస్తున్నాం. స్కామ్‌లు అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? కేసులంటే కేసులు, స్కాములు. వాళ్ళు దరిద్రాన్ని అనుభవించిండ్రు. మనకు తెలవదు. కేసీఆర్ అనే తోడు హ్మ్. కారు లేకుండే కేసీఆర్‌కు. హ్మ్. కేసీఆర్‌కు మంచి కారు లేకుండే. హ్మ్. ఇన్నోవా కారు లేకుండే. హ్మ్. ఆ ఎమ్మెల్సీ నయీం కార్లనే తిరిగేది. హ్మ్. ఇక్కడికత్తే ముద్రెడ్డి, యాదగిరెడ్డి కార్లొచ్చేది. హ్మ్. ఐవన్న కారు కూడా లేకుండే. హ్మ్. చాలా కష్టాన్ని అనుభవించి బతికిర్రు వాళ్ళు. హ్మ్. దరిద్రంతోనే బతికిండు ఆయన. హ్మ్. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండు. హ్మ్. ఎవ్వని సొమ్మైనా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అయితే నడిపించిండు. దాన్ని ఒప్పుకోవాలి. హ్మ్. కానీ వాళ్ళ కడుపులో గింత విషం ఉన్నది. కొడుకుని తీసుకొచ్చుకుంటాడు, బిడ్డని తీసుకొచ్చుకుంటాడు, హైదరాబాద్ భూముల మీద పడతాడు, హ్మ్. ఈ సంపద మీద పడి కాలబడతాడు, హ్మ్. ఇట్లా నాశనం చేసుకుంటాడు, ఈ ప్రాజెక్టులలో దోస్తాడు. హ్మ్. 50 సంవత్సరాలు ఉండేటటువంటి సెక్రటరియట్ కూలగొట్టి ఓ సెక్రటరియట్ కట్టి దానిలో సంపాదిస్తాడు. ఇవన్నీ పాడుబుద్ధులు ఎవడు ఊహించలే. హ్మ్. కానీ ఈ స్కామ్లన్నీ చేశారు. వాళ్ళే కాదు, ఏ ఎమ్మెల్యేని కదిలించినా తక్కువ ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కడు 1000 కోట్లకు ఉన్నాడు. హ్మ్. అది వారికి ఏం లేనోళ్ళు. హ్మ్. ఏమి లేనోళ్ళు 1000 కోట్లకు ఉన్నారు. హ్మ్. ఆనాడు ఆయవన్న కారు లేకుండే, ఆయవన్న ఇల్లు లేకుండే. ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు లేని ఎమ్మెల్యే లేరు. హైదరాబాద్లో ఇల్లు లేని ఎమ్మెల్యే లేరు. ఏందంటావు ఇది? ఎందుకు ఇప్పుడు అంటే లిక్కర్ స్కామ్‌లో గూడా నేను నీతిగా, నిజాయితీగా, నిప్పులాగా బయటకొస్తానని కవిత గూడా అంటుంది. వాళ్ళు చెప్పేది కదే. హ్మ్. చెప్పేది శ్రీరంగ నీతులు, హ్మ్. సొచ్చేది వేరే గుడిసెలు హ్మ్. అన్నట్టు శ్రీరంగ నీతులు చెప్తారు. హ్మ్. ఆమె గిట్లా గిట్లా సైగ చేస్తాంది. ఏం సైగ అది పాడాయి? హ్మ్. నాకు అర్థమైతే లేదు. గిట్లా హ్మ్. ఏంటిది? గెలుపు కోసమేందా? హ్మ్. టీఆర్ జైలుకు గెలుపా? అంటే గెలిచి వస్తుందా ఏం అనుకోవచ్చు గదా! గెలుచు అది? అది ఏం ఇట్లా ఇదేం చూపెట్టుడు? హ్మ్. ఇంకా గెలుతుడేంది? హ్మ్. ఏ నిప్పు లేనిది పోగొత్తదా? ఏమీ లేని దానిలో పారేస్తారా? హ్మ్. ముఖ్యమంత్రి ఈయన పగ మీ బీజేపీ పార్టీ కావాలని కేసులు ఆ! పెట్టిందంటున్నారు గదా! కావాలని పెట్టొచ్చునా మరి? హ్మ్. కావాలని పెట్టొచ్చునా ఈడీ, అంటాను. మోడీ 2 ఇద్దరు ఒకటే. కావాలని పెట్టత్తదా? హ్మ్. నువ్వు కావాలని పెట్టినట్టేనా? హ్మ్. కేసీఆర్ కూడా పెట్టిండా అట్లా? కేసీఆర్ కూడా 10 ఏళ్ళు కదా ముఖ్యమంత్రి. అవును. 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను గట్టే పెట్టిండా? గట్టే తొక్కిండా? చెప్పాలే. నేను దొక్కినా, నేను 10 ఏళ్ళు పెట్టినా, ఒక్కొక్కరిని అరిగోస పుచ్చుకున్నా, ఇప్పుడు మోడీ కూడా పుచ్చుకుంటానని చెప్పు. హ్మ్. మోడీ పుచ్చుకుంటే మోడీ ఉండడు కదా, రేపు ఎన్నికలు అయితేనే కదా. హ్మ్. రేపు ప్రజలు రియాక్షన్ అవుతారు కదా. మోడీ ఎందుకుంటాడు? నేను 10 ఏళ్ళల్లో నేను చేసిన ఇగో గివి, నేను ఈ తప్పులన్నీ చేసిన, నేను చేస్తా, నేను ఈ తప్పులు చేస్తే నా పదవి పోయింది అని చెప్పు. రాజయ్య యాదవ్ ఆ రోజే మాట్లాడిండు. అంటే కేసీఆర్ ఫ్యామిలీని దెబ్బతీసే ఆలోచనలో రాజయ్య యాదవ్ ఇన్ని రోజులు హైదరాబాద్‌లో ఉండి బీజేపీ అగ్రనేతలతో మాట్లాడి ఏమన్నా కేసులు పెట్టిచ్చిండా? అట్లేం లేదండి. ఆ! కేసులు దోషి అయితేనే కేసు అవుతుంది. ఎప్పుడైనా ఓకే. దోషి అయితేనే కేసు అవుతుంది. దోషి గారిని కేసు కాదు అంత కదా. ఫాస్ట్‌గా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గూడా అంత రియాక్షన్ లేదు. మామూలుగా అంటే విచారణ జరుగుతుంది. ఎంక్వైరీ కాళేశ్వరం జరుగుతుంది. ప్రాజెక్టు కేసీఆర్‌కు రోగం ఉన్నది. ఎవరి మాట వినడు హ్మ్. కాలవడి. హ్మ్. ఎవ్వరి మాట వినడు. వాడు ఇంజనీర్ కానీ, వాడు నిపుణుడు కానీ వాని మాట వినడు. ఆయన మాట తాగాలి. హ్మ్. ఆ దరిద్రంలో ఇది కొట్టుకపోయేదని అనుకుంటాను నేను. హ్మ్. ఇప్పుడు గ్రావిటీ ద్వారా ఆయన పులివెందులకు తీసుకుపోతాను అనుకున్నాడు రాజశేఖర రెడ్డి. హ్మ్. గ్రావిటీ ద్వారా గోదావరి నీళ్లు పులివెందులకు తీసుకుపోతాను అనుకున్నాడు. హ్మ్. అటువంటి దాన్ని కిందికి తీసుకొచ్చి కట్టిండు. హ్మ్. ఆ కట్టిండు కానీ ఆ ప్లానింగో ఏం ఫెయిల్ అయిందో, అది ఏం పాడైందో, అది నాశనం అయిపోయాయి. అది తక్కువ నానే ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని కోట్లు ఖర్చు అయినాయో నాకు తెలియదు. కానీ దాన్ని కోట్లు పెట్టి కట్టింది నాశనం అయిపోయాయి. ఎక్కడైనా ఫెయిల్ అయిందా ఇప్పటి వరకు? కట్టిన ప్రాజెక్టులో ఏదైనా ఫెయిల్యూర్ ఉన్నదా? అంతలా అయితే షిల్టుగా మన శ్రీరామ్ సాగర్ అంటే షిల్టు పెట్టింది అని అన్నారు. హ్మ్. మన అది నాగార్జున సాగర్ ఇప్పటి వరకు చెక్కు చెదిరిందా? దాని మీద ఎందుకు మరి అధికారంలో ఉన్నంత సేపు ఏ ఒక్క కేసు గూడా దాదాపు వాళ్ళ చుట్టూ గూడా రాలేదు. దరిదాపులోకి రాలేదు. ఇప్పుడు ఎందుకు పదవి కోల్పోగానే ఇన్ని కేసులన్నీ ఒకటేసారి వాళ్ళ ఇప్పుడు కుటుంబం మీద? రాత్రి ఎవడన్నా కూలగొట్టిండా ఆ ప్రాజెక్టును? హ్మ్. రాత్రి అయితే ఎవడు కూలగొట్టలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వాళ్ళ కాలంలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే యువతలకైతే రాదు కదా. వాళ్ళదే ప్రభుత్వం కదా. ఓకే. యువతలకైతే రాదు లిక్కర్ కదా. స్కామ్ ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది గదా! అది కోర్టులో ఆగింది అసలు. ఇది హ్మ్. విషయం తెలుతలేరు. ఎవరు చెప్పిండ్రు? హ్మ్. మన వినోద్ సార్ చెప్పిండు. కోర్టు చేయబట్టి 1 ½ ఇయర్ ఆగిందని. హ్మ్. ఇది ఎవలకు తెలుస్తలేదు. హ్మ్. ఇప్పుడు ఆమె ఆహ్, చిదంబరం భార్య మీద కేసు ఉండే కదా. హ్మ్. చిదంబరం భార్య మీద కేసుంటే
లేడీస్ను కోర్టు ఏదో ఆమె లేడీస్ను ఎక్కడికో పిలిచి విచారించొద్దు అని ఆమె కోర్టుకు పోయింది. ఆ పద్ధతిలో ఈమె కూడా పోయింది. కోర్టులో ఏమన్నది వాయిదా వచ్చింది. అది 1.5 year ఆగింది. ఎప్పుడో అరెస్ట్ అవు 1.5 year కింద కావాలి ఈమె. ఆ కోర్టుకు పోయింది కాబట్టి ఆగిందని వినోద్ సారే చెప్పిండు, ఎవరు కాదు. మన ఎక్స్ఎంపీ వినోద్ గారే చెప్పిండ్రు ఆ మాట. ఎవరు ఆపలే దాన్ని, ఎవరు ఆపరు. ఈడీ ఎవరి చేతులు ఉండదు, వట్టి ముచ్చట. ఈడీ అట్లా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎవరిని పడితే వాళ్ళు లోపల వేయచ్చు కదా. ఈడీ వాళ్ళ చేతిలో ఉండు కదా. ఈడీ మా చేతులు ఉన్నదని అంటాను, వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఎత్తురు కదా అంటాను. ఇప్పుడు సోనియాని విచారించలేదా ఈడీ? రాహుల్ను విచారించలేదా ఈడీ? ఆమె సోనియా అల్లుని కూడా రాబర్ట్ వడేరాని కూడా విచారించింది కదా. ఎవరిని ఇడిచిపెట్టరు కదా వాళ్ళు. ఎవరైనా కేసు ఉంటే వాళ్ళని విచారిస్తారు, నేరం ఉంటే లోపల వారెత్తారు. ఏమున్నది దాంట్లో? లేదా నేరం లేదు, మంచిగానే ఉన్నారు, ఈతలకు వస్తారు. దానికోసం పెద్ద గాబరయ్యేది ఏమున్నది? కానీ ప్రజలలో పతనమైంది, ప్రజాక్షేత్రంలో పతనమైంది. మీరేమో పతనమైంది అంటారు. ఇప్పటివరకు దాదాపు పొలాల పరిశీలన చూసినాం. రేపు 13వ తారీఖు నుంచి కూడా మళ్ళీ బస్సు యాత్ర చేయబోతున్నారు ఏం కేసీఆర్. యాత్ర చేసినా కూడా ఈ జనం ఉండేటట్లేరు. వీళ్ళందరూ మాట్లాడుకున్నారట, ఈ మంత్రులు, మన వరంగల్ వాళ్ళు కూడా ఉమ్. పోయి కలిసి మాట్లాడి బీజేపీలో కలుతామని మాట్లాడుకున్నారు ఎవరు మాజీలా? అమాజీలంతా. ఉమ్. కానీ ఈయన మాట్లాడే వరకు ఇంకేదో కాలబడ్డది, ఇదేదో మళ్ళలేతుందా అయిందని ఆశపడతాను తప్ప, ఆనాడు ఉద్యమానికి నీకు కేసీఆర్ చేసిన ఉద్యమం కాదు, కేసీఆర్ మొదలుపెట్టిన ఉద్యమం కాదు. ఇది 69 నుంచి ఉద్యమం అసలుతాంది. విడిపడ్డ నాటి నుంచే ఉద్యమం ఉన్నది. ఉద్యమం ఈయన చేసింది కాదయా. ఇది అందరు అనుకుంటాను కానీ ఉద్యమం ఈయన ఒక్కంతోనే అయింది కాదు. మలిదశ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు? వంట వార్పులు ఎంతమంది పాల్గొన్నారు? వంట వార్పులో ఎంతమంది పాల్గొన్నారు? మిలియన్ మార్చి నాడు కేసీఆర్ ఉన్నాడు ఆడ. కోదండరాము మిలియన్ మార్చి చేసినాడు, కోదండరాము గారు ఉన్ననాడు రాలేదు, ఈయన ఉన్నాడా? రాలేదు. ఏదో కారీష్ పడవ పట్టుకొని ఆడ తిరిగిండు తప్ప. మిలియన్ మార్చి కూడా వద్దన్నాడు కదా అప్పుడు. వద్దు కోదండరాం కూడా కాదరే, చాలాసార్లు పోవాలి, ఇజ్జత్ పోతుంది, మన ఇజ్జత్ పోతుంది అని నేను మొత్తుకున్నా. చెప్పాడు. అరే ఇజ్జత్ పోతే మనం ఆడి పోయి కాలబడాలి అంటే ఇన్లే. ఈయనేమన్నా ఇంటాడా? ఎవడన్నా పైకి వస్తాడంటే ఓర్తాడా? అని కోదండరాంకి ఎక్కడ పేరు వస్తుందని పోలే ఇంకా. దరిద్రం. కోదండరాం లేకపోతే నీకు ఉద్యోగస్తులందరికీ అంత కంపెనీకి ఉందిరా? ఉందిరానే. ఆర్టీసీ ఎన్ని రోజులు బంద్ అయింది చెప్పండి? ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈయన చేతులు ఉన్నారా? ఈయనకేమన్నా యూనియన్ దానిలో? ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఆగమాయాలి చెప్పండి? ఈయన కుటుంబ సభ్యుడు ఒక్కడు చచ్చినాడా? 1200 మంది చచ్చింది. ఎవరు చచ్చింది చెప్పండి? ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది గుండెలు అవిసిపోయినాయి? వట్టిగా వచ్చిన ఆదాయ తెలంగాణ. ఈయన కారణభూతుడే కావచ్చు. అదంతా సొమ్ము, అదంతా ఆ కష్టాన్ని అనుభవించేది వీళ్ళైన్లు. కానీ ఎంతమంది కష్టపడరు చెప్పండి? మామూలు మంది ఎంతమంది గుండెలు అవిసిపోయే మంది చచ్చిపోయారు. అట్లానే కేసీఆర్ ఇవాళ పతనం అవడో, కేసీఆర్కి కష్టం వచ్చడో ఎవడు కోరుకుంటలేడు. కానీ ఆయన స్వయం కృతాపరాధం ఇప్పటికీ సోయి లేదు. ఇప్పటికి కొడుకే చెప్తాడు, భాష్యంగం కడతాడు. సచ్చిన పీనుకకు కొడుకే భాష్యంగం కడతాడు, అల్లుడన్న భాష్యంగం కట్టాలి తప్ప ఎవడు మాట్లాడేది లేదు.